మంత్రంలో దారుణం జరిగింది. యువకుడి ప్రాణాలు తీసింది వివాహితర సంబంధం. భార్యతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడన్న సమాచారం తెలుసుకున్న భర్త ఏకంగా భార్యని వాడుకొని ఆ ప్రియుడిని రప్పించి చాలా దారుణంగా హతమార్చాడు. ఇక్కడ భర్త నవీన్ ఆ అమ్మాయి చేత అలేఖ్య చేత వంశీకి కాల్ చేయించి హైదరాబాద్ రప్పించి తన స్నేహితుల సహాయంతో హతమార్చి మళ్ళీ మంత్రంలో తీసుకెళ్లి పడేశాడు. ఈ సంఘటన 10 రోజుల క్రితం వరకు ఆయన మిస్సింగ్గా నమోదైనటువంటి కేసు కాస్త ఇప్పుడు ఇది హత్య కేసుగా నమోదైంది. మృతుడు సింగిరెడ్డిపల్లికి చెందినటువంటి జూల వంశీ. మన ఫోటోలో చూస్తున్నటువంటి మృతుడు ఫోటో ఆ కనిపించే వ్యక్తే వంశీ. సో ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఆయనే. సో ఏప్రిల్ 30న వంశీ కనిపించట్లేదని తన ఫ్యామిలీ కంప్లైంట్ ఇచ్చింది. అయితే ముందుగా మిస్సింగ్ కేసు ఆధారితంగా వంశీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత వంశీని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సో తన కాల్ డేటా మొత్తం పరిశీలించిన తర్వాత ఎవరితో మాట్లాడారు, ఎలా మాట్లాడారు మొత్తం పరిశీలించిన తర్వాత ఇది చివరికి ఆయన మృతదేహాన్ని మంతంలోని గాడిదల గండి దగ్గర కొంతమంది స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు చేరుకున్నట్టు కుటుంబ సహాయంతో గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే గోదావరికంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు వంశీ. ఓ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు వంశీ. అయితే తన గ్రామానికి సంబంధించినటువంటి అలేఖ్య అనేటువంటి ఒక అమ్మాయితో వంశీకి గతంలో ప్రేమ వ్యవహారం ఉండేది. సో అలేఖ్య వంశీ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అలేఖ్య అనే అమ్మాయి వంశీని కాదని వేరే ఒక అబ్బాయి నవీన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని హైదరాబాద్లో స్థిరపడింది. హైదరాబాద్లో ఉంటుంది భర్తతో పాటుగా. అయితే ఇటీవల గ్రామంలో బొడ్రాయి పండుగ జరిగింది. సో బొడ్రాయి పండుగ జరిగింది. సింగరెడ్డిపల్లి గ్రామానికి వచ్చింది అలేఖ్య. దీంతో మళ్ళీ ఆ అలేఖ్య అండ్ వంశీ మధ్య పరిచయం ఏర్పడింది. సో ఈ పరిచయం కాస్త మళ్ళీ రెగ్యులర్గా ఫోన్స్ మాట్లాడుకోవని జరుగుతున్న క్రమంలో ఇది గమనించిన భర్త నవీన్ మళ్ళీ అలేఖ్యపై అనుమానం వ్యక్తం చేస్తూ కొంత తనని రెక్కించేయడంతో ఇది ఫోన్ కాల్ మాట్లాడుతోంది, వంశీతో మాట్లాడుతానంటే గమనించాడు భర్త. దీంతో అలేఖ్య వంశీ ఫోన్లో మాట్లాడుకోవడం గమనించిన నవీన్ అలేఖ్యతో ఫోన్ వంశీని హైదరాబాద్ రప్పించాడు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత భాస్కర్ అనేటువంటి ఫ్రెండ్తో కలిసి శంషాబాద్లో వంశీని చాలా దారుణంగా హతమార్చాడు నవీన్. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని మంతనిలోని గాడిదల గండిలో పడేశాడు. తర్వాత ఆ మృతదేహం సుమారుగా 10 రోజుల పాటుగా అక్కడే కుళ్ళిపోయిన స్థితిలో కొంతమంది స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో వంశీ మిస్ అయిన కేసు నమోదు చేసుకున్న పోలీసు తన కాల్ డేటాను పరిశీలించారు. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు మొత్తం గమనించిన తర్వాత ఇక్కడ వంశీ మాట్లాడిన కాల్స్ ఎక్కువగా అలేఖ్యకు ఉన్నాయి. సో అలేఖ్య భర్త అండ్ మరో ఫ్రెండ్ని ముగ్గురిని విచారించిన తర్వాత ఈ విషయం బయటపడినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఒకసారి అక్కడ ఆందోళన చేపడుతున్నారు. ఎక్కడైతే ఆ మృతదేహం లభించిందో ఆ మృతదేహం దగ్గరే ఆందోళన చేపడుతున్నారు లభించిన చోట స్థానికులంతా. సో అటు నిందితుల్ని కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. బట్ ఈ సంఘటన పైన వంశీ మరణం పైన వంశీని హతమార్చిన తీరు ఎలా జరిగింది ఏంటని పోలీసులు వివరించారు. పోలీసులు ఏం మాట్లాడారు చూద్దాం. సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే వ్యక్తి తప్పిపోయినాడని మాకు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడంతో మ్యాన్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మ్యాన్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అతని యొక్క కాల్ డీటెయిల్స్, అతను ఎవరెవరితో ఫోన్ మాట్లాడాడు, అతనికి ఎవరు ఫోన్ చేసిండు అనే దాని మీద పూర్తి స్థాయిలో సాంకేతిక పరంగా పరిశోధన చేసి ఈ జూల వంశీ అనే వ్యక్తికి అతని చిన్నప్పటి ఫ్రెండ్ అలేఖ్యకు ఉన్న కాల్ డీటెయిల్స్ యొక్క సంబంధం వల్ల, అంటే అలేఖ్యకు ఎక్కువ కాల్స్ ఉన్నాయి, తర్వాత ఇంకొక అతను భాస్కర్ అనే అతనికి అలేఖ్య భర్త వంశీకి ఎక్కువ కాల్స్ ఉన్నాయనే దాని మీద నవీన్ అనే వ్యక్తికి ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్న ఆ కాల్స్ యొక్క దాన్ని బట్టి మేము వాళ్ళను అనుమానించి అలేఖ్యను, నవీన్ను, భాస్కర్ను వీళ్ళతో ఉన్న కాల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళను అనుమానించి నిన్న రాత్రి వాళ్ళను పూర్తి స్థాయిలో సాంకేతిక పరంగా వాళ్ళను ప్రశ్నించడంతో వాళ్ళు ఈ వంశీని, ఈ అలేఖ్యకును వంశీకున్న గొడవల వల్ల హైదరాబాద్ పిలిపించుకొని అక్కడ శంషాబాద్ లోపల ఈ భాస్కర్ రూమ్ లో జరిగింది. చేసిన తర్వాత ఈ భాస్కర్ ఆ మన వంశీ చేపల చుట్టి తీసుకొచ్చి గాడిదల గండి దగ్గర పడేసిన అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని మీద మృతుడు ఎస్సీ కులానికి చెందినవాడు మరియు ఎవరైతే నేరం ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాన్ ఎస్సీ కాబట్టి దీంట్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా యాడ్ చేసి
పూర్తి తర్వాత మాయం చేయడానికి ప్రయత్నించడం, తర్వాత దీని వెనకాల ఎవరెవరు కుట్ర ఉన్నారో కుట్రదారులు కూడా అని ఈ 3 సెక్షన్లు ప్లస్ SC/ST యాక్ట్ కూడా దీన్ని యాడ్ చేసి తదుపరి పరిశోధన జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు మృతుడి తీసి పోస్ట్ మార్టం పంపించి అసలు కారణం ఏంటి, ఏ కారణంతో ఎక్కడ పొడవడం జరిగింది, ఎక్కడ దెబ్బలు తాకినాయి, ఏం జరిగింది అనేటువంటి ప్రాథమికంగా పూర్తి స్థాయిలో ఇక్కడికి పోస్ట్ మార్టంకు పంపించి తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాథమికంగా ఉన్న ఆ ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి చేయడం జరుగుతుంది. ఆ ముగ్గురి వెనుకాల ఇంకెవరైనా ఉన్నారా, పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఉంటాయి, పూర్తి స్థాయిలో కాల్ డీటెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పూర్తి స్థాయిలో సాక్ష్యాలు సేకరించి SC/ST చట్టాల ప్రకారం ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. దీంట్లో మీ అందరికీ కూడా మృతుని బంధువులకు మృతుని తల్లికి కూడా మా యొక్క సానుభూతితో కూడిన ఆ హామీ ఏంటంటే దీని వెనకాల ఎవరున్నప్పటికీ కూడా ఎంతటి స్థాయి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా పూర్తి పారదర్శకంగా ఏదో ఊరికైనా చెప్పి అది ఇది చేయడం కాకుండా వాళ్ళ లోపల ఎవరైనా అడ్వకేట్ వచ్చినా వాళ్ళ లోపల చదువుకున్న పిల్లలు ఎవరైతే చట్టం సెక్షన్ అర్థం చేసుకోగల పిల్లలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళకు తెలియజేస్తూ పూర్తి పారదర్శకంగా అందరికీ తెలిసే విధంగా ఇట్లా ఏది దాచే విధంగా ఏమి ఉండదు. అందరినీ అరెస్ట్ చేసి అందరినీ ఎవరెవరైతే దీని వెనుకలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించే ప్రయత్నం ఛార్జ్ షీట్ ద్వారా చేయడం జరుగుతుంది. This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో మీలో కొంత కలవరపాటికి గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకుని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. సో పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా కాల్ డేటా ఆధారితంగానే వంశీని ఎలా హతమార్చారనేది పట్టుకోగలిగాం. వంశీ విషయంలో మొదట్లో ఏప్రిల్ 30న మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. మధ్యలో ఆయన కాల్ డేటాని పరిశీలిస్తే అలేఖ్యతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో అలేఖ్య భర్త నవీన్తో మాట్లాడాడు, భాస్కర్తో మాట్లాడిగా సంభాషణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని పట్టుకుని విచారిస్తే ఈ అన్ని విషయాలు బయటపడ్డాయని చెప్పారు. సో గతంలో చిన్నప్పటి ప్రేమికులు కాస్త మళ్ళీ ఆ అమ్మాయి వేరే వారిని ప్రేమించి పెళ్లి చేసుకుని హైదరాబాద్లో స్థిరపడిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా గ్రామంలోకి వచ్చి వంశీతో పరిచయం ఏర్పడింది. సో వంశీ గత జ్ఞాపకాలు నెమరు వేసుకున్న అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఆ అమ్మాయితో రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతున్న